విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి 7,000కు పైగా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని విడుదల చేయాలనేసి ఈరోజు పత్రికాముఖంగా ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సులో 1100 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 124 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 104 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 10,954 పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఇక వీటిలో పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థుల ద్వారా 3,550 పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. వీరికి నియామక పత్రాలు కూడా త్వరలోనే ఇవ్వనున్నారండి. ఆ తర్వాత ఇక మిగిలిపోయినటువంటి ఇవి భర్తీ కాగా మిగిలిపోయినటువంటి 7,400కు పైగా పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి నిరుద్యోగ అభ్యర్థులు అయితే కోరుతున్నారండి. ఈ 7,400 ఉద్యోగాల కోసం దాదాపు 7 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారనేసి నిరుద్యోగులు అయితే కోరడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక ప్రస్తుతం గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు 7,000కు పైగానే ఖాళీలు ఉన్నాయి. ఆ ఉద్యోగాల భర్తీ కోసం ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని రాబోయే రోజుల్లో అయితే విడుదల చేస్తారనమాట. కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే వద్దండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి, ఖాళీ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రాబోయే రోజుల్లో విడుదల చేయాల్సిందే ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మంచి బుక్స్ని సెలెక్ట్ చేసుకునేసి ప్రిపేర్ అవ్వండి. అలాగే మన విజేత అకాడమీ యాప్ ద్వారా కూడా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. ఒకవేళ సిలబస్లో ఏమన్నా మార్పులు జరిగినట్లయితే ఆ మార్పులకు అనుగుణంగా కొత్త అంశాలను కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట కోర్సులో. ఇక పత్రికలో వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే మిగిలిపోయినటువంటి జీపీఓ ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ కోటూరు మానవతారాయ్, సభ్యులు హేమంత్, మహేష్, నాగార్జున తదితరులు బుధవారం గాంధీ భవన్లో వారికి వినతిపత్రం సమర్పించారు. జీపీఓ ఉద్యోగాలు 10,000 పైనే ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత 3,500 ఖాళీలను భర్తీ చేసిందని, 7,000 పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి కోసం దాదాపు 7 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, వారికి న్యాయం చేయాలని మానవతారాయ్ కోరారు. న్యాయం జరిగేలా చూస్తామని మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ వారికి హామీ ఇచ్చారనేసి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇది ఈరోజు ఈనాడు దినపత్రికలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. నోటిఫికేషన్ మాత్రం ఎప్పుడు విడుదల చేస్తారనేది ఖచ్చితంగా చెప్పలేము, కానీ మరొక నెలక, 2 నెలలక, 3 నెలలక నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారనేసి మీరు ఎదురు చూడకుండా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.